హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అందరూ క్షేమంగా ఉండాలని అండ్ అలాగే కోరుకుంటూ అండ్ ఈరోజు రిప్లైస్ ఫర్ యువర్ కామెంట్స్ జబల్ 215 రీసెంట్లీ నేను అప్లోడ్ చేసి ఉన్నాను. చెన్నై ఎగ్మోర్ అండ్ ముంబై సిఎస్ఎంటీ మధ్య నడిచే ట్రైన్ అది. అండ్ ఆ ట్రైన్ సంబంధిత ఆ, ఆ బ్లాక్ కామెంట్స్ వచ్చి ఉన్నాయి. సో దానికి రిప్లైస్ ఫర్ యువర్ కామెంట్స్ అనే వీడియో చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ చేయకుండా నేను కొన్ని ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఉన్న బిజీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇందులో వచ్చేసి మొబైల్ చూసి నేను స్క్రీన్లో సిస్టంలో వచ్చేసి వెడ్డింగ్కు సంబంధిత అవి ఎడిటింగ్ అవుతున్నాయి. సో అందుకోసం ఆ, అలా చేయలేము. సో అందుకోసం మొబైల్లోనే నేను చెక్ చేసి చెప్తున్నాను. అండ్ ఎవరు ముందు చేశారా ఎవరు లాస్ట్ చేశారా అనేది దీంట్లో మొత్తం డీటెయిల్స్ ఏమి రావు, సిస్టంలో అయితే మనకు ఉంటాయి అన్నమాట. నో ప్రాబ్లం, ఇలా చదువుకుంటూ పోతే తెలుస్తుంది ఎవరు చేశారా ఫస్ట్ కామెంట్ అనేది. సో ఫస్ట్ ఇక్కడ డిస్ప్లేలో చూడండి, డిస్ప్లేలో ఏది ఉందో అది నేను సెర్చింగ్ చేయకుండా ఫిల్టరింగ్ చేయకుండా అదే మళ్ళీ టైం పడుతుంది నాకు, అందుకోసం ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ్ కుమార్ రెడ్డి కరోనా ముందు చెన్నై సెంట్రల్ ముంబై తిరిగే మద్రాస్ మెయిల్ ముంబై మెయిల్ అనేవారు. ఓకే ఓకే తరుణ్ కుమార్ రెడ్డి గారు హ్యాపీ, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా సంతోషం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఇక్కడ సారీ అండి, ఇక్కడ పూర్తిగా సిస్టంలో లాగా నేమ్స్ రావు, కొద్దిగా నాకు అర్థమైనట్టుగా నేను చదువుతాను, ఎందుకంటే ఇక్కడ మెంటల్ ఇన్ అని వచ్చి ఉంది ఇక్కడ. సో బట్ వీళ్ళ యొక్క ఆ పేరుకు అండ్ ఇక్కడ ఉన్న మెసేజ్కు ఏమాత్రం సింక్ అవ్వడం లేదు. ఇక్కడ వచ్చేసి మెసేజ్ ఏమిటంటే చిన్న చిన్న జీవితం అందరం హ్యాపీగా ఉందాం, సరదాగా సంతోషంగా, జై జవాన్ జై కిసాన్ జై భారత్. హాయ్ మెంటల్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సలీం హాయ్ అన్న, జర్నీ సూపర్, వీడియో కోసం 9 days నుండి వెయిటింగ్, జల్దీ జల్దీ అప్లోడ్ చేయండి సలీం గారు, జల్దీ అప్లోడ్ చేయండి అని అంటున్నారు. సో చేసే వాళ్ళకు తెలుస్తుంది సలీం గారు, మనం చెప్పేదానికి ఏముంది, ఒక వీడియో చేయాలంటే ఒక నార్మల్ వీడియో చేయాలంటేనే చాలా కష్టమవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సలీం గారు, మీరు కామెంట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయి సాయి గేమింగ్ తెలుగు, అన్న న్యూ ఢిల్లీ టు ప్రయాగ్రాజ్ హంసఫర్ చేయన్న, డెఫినెట్గా చేస్తాం. సాయి గేమింగ్ తెలుగు అన్న, థ్యాంక్ యూ మీరు ఈ విధంగా కామెంట్ చేసినందుకు. అండ్ తర్వాత వచ్చేసి షేక్ నిజాముద్దీన్ అస్సలం అయికం, నైస్ వీడియో ఇనాయత్ భాయ్. వాలేకుమ్ సలాం షేక్ నిజాముద్దీన్ భాయ్, మీరంతా క్షేమంగా మీరు పిల్ల పాపలతో ఉండాలని కోరుకుంటూ, తర్వాత వచ్చేసి తర్వాత మళ్ళీ మహేష్ మన మిత్రుడు, హాయ్ అన్న, కృష్ణ రైల్వే స్టేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలో కలదు. నారాయణపేట జిల్లా అనేది నేను ఇంతవరకు వినలేదు, అంటే మేము చదువుకున్నప్పుడు ఇది లేదంటే ఇప్పుడు ఈ మధ్య ఏమన్నా ఈ కొత్త ప్రభుత్వాలు క్రియేట్ చేసి ఉంటారు అనుకుంటాను. ఎనీవే థ్యాంక్ యూ మహేష్ గౌడ్ గారు, చాలా సంతోషం. కృష్ణ రైల్వే కానీ కృష్ణ టౌన్ కానీ నారాయణపేట జిల్లాలో కలిగి ఉందని చెప్పారు, చాలా సంతోషం, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సలీం, మళ్ళీ వాళ్ళే అన్నమాట, మహబూబాబాద్లో ట్రైన్ హాల్ట్ ఉండేది చెప్పండి, వీ విల్ మీట్ యూ అన్న, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సలీం గారు, ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో మేము చేసే వీడియోస్ అవి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మాకు మంచి పవర్ రావాలంటే అది కేవలం మీ యొక్క ఎటువంటి కామెంట్స్ వల్లనే. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవర్ గ్రీన్ ఇన్యాతన ఈజ్ బ్యాక్, మీ వీడియోస్లో ఇన్ఫర్మేషన్తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద రీజన్ వై ఐమ్ కాల్ యూ యాజ్ ఇనాయత్ సార్. థ్యాంక్ యూ ఎవర్ గ్రీన్ గారు, మీరు మీ యొక్క ఏమంటారు, మీరు మీ యాంగిల్ ఎలా పిలిచినా ఒకటే, నాకు సంతోషమే. ఎలా అయినా ఓకే, ఇలాగా ఒక విధంగా పిలవాలనేది ఏం లేదు, అలా పిలవద్దు నేను హర్ట్ అవుతాను అనేది ఏం లేదు ఎవర్ గ్రీన్ గారు. అయినా కానీ మీరు మీ యొక్క
మీ యొక్క ఒపీనియన్ తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గ్రీన్ గారు. ఇలాగే కామెంట్ చేస్తున్నానండి. అలాగే తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రవీణ్ టాక్స్ వీళ్ళు మన అదే జర్నీలో మనతో అక్కడ గుంతకల్లో మీటప్ జరిగింది. వీళ్ళు ఆల్రెడీ మెసేజ్ చేసి వచ్చారు. అమేజింగ్ వీడియో బ్రో, నైస్ టు మీట్ యూ బ్రో, ట్రైన్ బ్లాగ్స్ చేయడంలో స్పెషలిస్ట్ మన ఇనాయత్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఏం లేదన్నా, ఎంతోమంది ఉంటారు. ప్రవీణ్ టాక్స్, థ్యాంక్ యూ. మీ బస్సు జర్నీస్ బాగా జరగాలని, మంచి వ్యూస్ రావాలని కోరుకుంటూ ఇక నెక్స్ట్ కామెంట్ చదువుదాము. ఈడిగా 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 నరేంద్ర అనుకుందాము. ఈడిగా నరేంద్ర, హాయ్ ఇనాయత్ భయ్యా, ఐఆమ్ ఫ్రమ్ హిందూపూర్. వీడియో చాలా బాగుంది. టైంకు తినండి, హెల్త్ బాగా చూసుకోండి. మీరు ఆ రోజు ట్రైన్లో హెల్త్ బాగాలేక బాధపడి మధ్యలోనే దిగేసిన రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కూడా ముంబై నుండి వస్తున్నారు కదా. ఎస్, యు ఆర్ రైట్. ముంబై నుండి రావడం కాదు, ఇదే ట్రైన్ చేశాను నేను. ఇదే ట్రైన్ చేయాలని చెన్నై ఎగ్మోర్ నుండి ముంబై వరకు చేయాలని ఇదే జర్నీ ఆ రోజు వ్లాగ్ ఉండింది. బట్ కడపకు వచ్చేసరికి అంటే అది కంటిన్యూ అన్నమాట. అది ఇంటి దగ్గర నుంచి ఆ డేట్ కాదన్నమాట. అప్పుడు అది లింక్డ్ అన్నమాట విత్ అనదర్ ట్రైన్స్. సో ఆ విధంగా 3-4 డేస్ నుండి బయటనే ఉండి చేసుకుంటూ ఇది మధ్యలో అన్నమాట ట్రైన్ తగలడం అది. సో అలా చేసుకుంటూ వచ్చేసరికి కడపకు వచ్చేసరికి నాకు అర్థమైపోయింది నేను చేయలేని ముంబై వరకు అనుకున్నాను. సో అప్పుడే నాకు ఇండికేషన్ అనేది హెల్త్ చూపిస్తుంది, నువ్వు ఇక జర్నీ చేయలేవు అనే, అంటే హెల్త్ బాగా డౌన్ అయిపోయింది. అయినా కానీ సరే చూద్దాం, ట్రై చేద్దామని కడపలో అక్కడ జర్నీ స్టాప్ చేయకుండా కంటిన్యూ చేశాను. బట్ పూనా వెళ్ళేసరికి మొదలైంది. సో ఆ విధంగా ఆ ట్రైన్ జర్నీ కూడా సరిగా రాలేదు. అందుకోసమే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది అండి. గుర్తుపట్టినందుకు, అలాగే లాస్ట్ ట్రైన్ వీడియోస్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈడిగా నరేంద్ర గారు, చాలా సంతోషం అండి. అలాగే తర్వాత వచ్చేసి రాజేష్ గేదెల. హాయ్ రాజేష్ గేదెల గారు, నమస్కారం. హాయ్ అన్న, వీడియో చాలా బాగుంది, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, చెక్ కేర్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరు ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్ రాములు. హాయ్ అన్న, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను మీ వీడియోస్ 2 years నుంచి చూస్తున్నా. మీ కంటెంట్ చాలా బాగుంటుంది. లవ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఓకే, థ్యాంక్ యూ రాములు గారు. ప్లీజ్ ఇలాగే మీరు చూస్తూ ఉండాలన్నదే నా యొక్క కోరిక, నా యొక్క ప్రార్థన మీ వరకు. సో ఇలాగే కంటిన్యూ చూస్తూ ఉండండి ప్లీజ్. సమ్టైమ్స్ ఏదైనా అది ఇది వర్క్ ఉండి కొన్ని ఏదైనా బ్రేక్ డౌన్స్ అవి ఉండవచ్చు. అలాగని మీరు నిరుత్సాహపడబాకండి. సో డెఫినెట్లీగా ఇంకా నా సైడ్ నుంచి వీడియోస్ వ్లాగ్స్ అనేది కంటిన్యూ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎం ఫ్రీ. హాయ్ బ్రో, తిరుపతి టు గుంతకల్ ప్యాసింజర్ ట్రైన్ వ్లాగ్ చేయి బ్రో ప్లీజ్. యా, డెఫినెట్లీగా చేద్దాం SM3 గారు. బట్ ఇప్పుడు జూన్ కానీ జూలై కానీ లేవు, ఆల్ ఫిలప్ అయి ఉన్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు అన్నమాట. ఆల్రెడీ నేను చెప్పినాను, ఒక కామెంట్స్ రిప్లైస్ ఫర్ యువర్ కామెంట్స్ అనే ఒక వీడియోలో చెప్పి ఉన్నాను. సో అందులో చూసుకోండి, మీకు కంప్లీట్లీ జూన్ అండ్ జూలై కంప్లీట్ ఆల్ బుక్ అయిపోయి ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ వచ్చారు మహేష్. ఇనాయత్ అన్న, జర్నీ సూపర్ అండ్ శాతవాహన ఎక్స్ప్రెస్ వ్లాగ్ ఉంది జూన్లో అని చెప్పినట్లు గుర్తు నాకు. కొంచెం చూసేది ఎప్పుడో కమ్యూనిటీ బస్లో పోస్ట్ చేయండి. నేను మహేష్ గారు, నేను పెట్టున్నాను, అదే పనిగా నేను పెట్టున్నాను. రిప్లైస్ ఫర్ యువర్ కామెంట్స్ ఆల్ డీటెయిల్స్ ఇచ్చున్నాను. ట్రైన్ సంబంధిత సమాచారము, టైం టేబుల్ మొత్తం ఇచ్చున్నాను. వాటిలో చూసుకోండి. నేను మళ్ళీ అది ఎక్కడుందో ఈ టైంలో నేను అవన్నీ చూసుకోలేను ప్లీజ్. సో కమ్యూనిటీలో పోస్ట్ చేయండి అన్నారు. కమ్యూనిటీ పోస్ట్లో ఎప్పుడు చేస్తానంటే, ఆ జర్నీ నిజంగా నాకు ఈ డేట్స్ లేకుండా ఉంటే అప్పుడు నేను చేస్తాను కదా. ఇంకా రేపు చేస్తాను అంటే అంటే నాకు మెసేజ్ వస్తుంది కదా నాకు రైల్వే నుండి. వచ్చినప్పుడు ఆ మెసేజ్ తీసి మీకు అప్పుడు అది కన్ఫామ్గా పెట్టేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ తర్వాత వచ్చేసి సలీం గారు మళ్ళీ వచ్చారు అన్నమాట. ఈయన అన్న, జూన్ మంత్లో శాతవాహన ఎక్స్ప్రెస్ ఉంటుందని అన్నారు, దయచేసి చెప్పండి.
సలీం గారు, ఇది ఆల్రెడీ మీ వీడియోలో ఉంది. రిప్లేస్ ఫర్ యూ కామెంట్ చెక్ చేయండి, అక్కడ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ చేయలేను ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు చాలా, ఎందుకంటే రేపు మళ్ళీ నాకు దిబ్రుగఢ్, కన్యాకుమారి దిబ్రుగఢ్ దానికోసం రెడీ చేసుకోవాలి. అలాగే వచ్చేసి కస్టమర్స్ చాలా ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు మాకు. ఈ వెడ్డింగ్స్ చేసి ఉన్నాం కదా, ఆ వెడ్డింగ్స్ వాళ్ళకు ఆ రిజల్ట్ ఇవ్వాలి, అవుట్పుట్ ఇవ్వాలి. ఆల్బమ్ అంట, తర్వాత వచ్చేసి వీడియో ఎడిటింగ్ అంట, అవి మాకు పెద్ద మెయిన్ ఫోకస్ అనమాట. సో ఆల్రెడీ ఇది కూడా నేను అంటే ఈ రైల్వే కూడా నేను అన్యాయం చేయడం లేదు, రైల్వేది కూడా న్యాయం చేస్తున్నాను. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంది నాకు. ఇంకా పడుతుంది, ఒక 3-4 months పడుతుంది బ్యాలెన్స్. అంటే ఒక దాని మీదనే ఉండాలి అని అనుకుంటున్నాను. ఒక ప్లాట్ఫామ్ మీద రెండు ప్లాట్ఫారాల మీద జర్నీ చేయలేము, 2 tracks మీద. సో అందుకోసము నాకు టైం కావాలి. సో ఉంది, శాతవాహన ఉంది, తెలంగాణ జర్నీ చాలా ఉన్నాయి, జూన్లో ఉన్నాయి, జూలైలో ఉన్నాయి. ఓకేనా, అవి మీరు దాంట్లో చూసుకోండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. మీరు 3 times మీరు కామెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సలీం గారు, మీరు ఇలాగే ఉండాలి, మీరు మాతో సంతోషంగా ఉండాలి. మనమంతా ఒకటి, అందులో నేను మీలో ఒకటిగా ఆ విధంగా భావించి ఇలా ముందుకు వెళ్దామండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా డైల్ పుల్లయ్య సవిత, సారీ అండి, అక్కడ ఇంకా వేరే పేరు ఉంటుంది, కానీ ఇక్కడే అంతవరకే కనిపించింది, అంత చదివాను, మీరు పొరపాటు పడబాకండి. సవిత అని వచ్చింది ఇక్కడ. డైల్ పుల్లే సవిత సంథింగ్ ఏదో వచ్చింది. వీళ్ళు ఏమంటున్నానంటే, బ్రో ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ ప్లీజ్ ఒక రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఎండ్ టు ఎండ్. డెఫినెట్లీగా చేద్దామండి, డెఫినెట్లీగా ఇది నేను కూడా చేయాలని ఉన్నాను. సో రామేశ్వరం నుండి రామేశ్వరం చేయాలని ఉన్నాను, డెఫినెట్లీగా చేస్తాను. బట్ ఇప్పుడు కాదండి, ఇది బహుశా మేబీ ఆగస్టులో ఉండవచ్చు అండి, ఎందుకంటే మేనేజ్ చేయాలి. ఆగస్టులో మాకు ఆల్రెడీ ఆల్ వెడ్డింగ్స్ ఉన్నాయి, ఆగస్టు సెప్టెంబర్ వెడ్డింగ్స్ ఉన్నాయి. ఎలా అనేది చూద్దాం, డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇది ఓకేనా? ఓకే గైస్, తర్వాత వచ్చేసి బద్రీనాథ్ గారు ఏమంటున్నారంటే, కాకినాడ భావనగర్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ మంత్ చేస్తారుగా అన్న, గుంటూరు టు పగిడిపల్లి జబల్ లైన్ వర్క్ కూడా చూపించండి అన్న. థ్యాంక్ యూ మీ కామెంట్కు. ఇది డెఫినెట్లీగా ఉంది, ఇది ఆల్రెడీ దాంట్లో ఉందన్నమాట. రిప్లైస్ ఫర్ యూ కామెంట్స్ అనే వీడియోలో ఉంది. ఇది ఉందంటే డెఫినెట్లీగా దాంట్లో పెట్టున్నాం, మొత్తం A to Z పెట్టున్నాము. సో డెఫినెట్లీగా ఉంది. అండ్ మీరు చెప్పినట్లుగా మీ యొక్క కోరిక పగిడిపల్లి డబుల్ లైన్ వర్క్, గుంటూరు టు పగిడిపల్లి, అది నేను చూపించలేనా అనేది డిపెండ్స్ ఆన్ టైమింగ్ అన్నమాట. సో అది నేను చెప్పలేను. ఒకవేళ అది టైమింగ్ మంచి డే టైంలోనే ఉంటే డెఫినెట్లీగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకోటి వచ్చేసి శివ నీలం, హాయ్ అన్న, వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ జర్నీ? మై నెక్స్ట్ జర్నీ అంటే రేపే అన్నమాట. కన్యాకుమారి నుండి దిబ్రుగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్, ద లాంగెస్ట్ ట్రైన్ రూట్, అండ్ ఇట్ విల్ టేక్ 4 nights అండ్ అంటే ఫుల్ 4 రోజులు అనమాట, 4 రాత్రులు 4 పగళ్ళు అదే ట్రైన్ ఉండవలసి వస్తుంది. సో అది రేపేనండి. సో రేపు బయలుదేరాలి. ఇంకా నేను ఇంకా రెడీ చేసుకోలేదు, ఏమీ లేదు. ఒకవైపు ఏమో కస్టమర్స్ నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మేనేజ్ చేయాలంటే కష్టం అండి. మనం అనుకుంటామే కానీ మనసు ఏదేందో ఆరాటపడుతుంది మనసు, అది చేయి ఇది చేయి అది ఎంజాయ్ చేయని, ఏమి చేయలేము, ఎందుకంటే అలా అయిపోతుంది. ఓకేనా, అదేదో అంటారు చూడండి, 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయలేమని. సో అంతే అన్నమాట, సామెత అనేది ఊరికే అనరు పెద్దలు. ఎనీవే థ్యాంక్ యూ శివనీలం గారు అడిగినందుకు. సో రేపు ఉంటుందండి డెఫినెట్లీగా. మీరు ఆన్లైన్లోకైనా ఉంటే నేను పోస్ట్ చేస్తాను మళ్ళీ కన్ఫర్మ్, అది నాకు మెసేజ్ వచ్చిన తర్వాత రైల్వే నుండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి శివకుమార్ గాడికి
పూణే సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ ముంబై కాదు కాక. ఓ వీళ్ళు మన పాత మిత్రులు. ఇట్స్ మహారాష్ట్ర సెకండ్ లార్జెస్ట్ సిటీ. ఎనీవే నేను ఏం చెప్పానో ఆ ఫ్లోలో ఏం వచ్చేస్తుందో తెలియదు కానీ బట్ ఈయన ఇచ్చిన మెసేజ్కి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు సంతోషంగా ఉన్నాను అంటే ఈయన పూణే సెకండ్ లార్జెస్ట్ సిటీ అంటే నేను ఎక్కడ చెప్పి ఉంటాను ఇది అంటే మేబీ 75% వీడియో అయిపోయిన తర్వాత ఎండింగ్లో వచ్చిన తర్వాత అప్పుడు పూణే చేరుకుంటుంది. అప్పుడు నేను పూణే గురించి నేను మాట్లాడి ఉంటా. అంటే ఈయన గారు అంతవరకు చూశారు ఈ వీడియో. నాకు అది సంతోషంగా ఉంది. ఈ విధంగా ఏమన్నా వీడియోలో మధ్య మధ్యలో నేను మాట్లాడే మాటలు కానీ ఆ సినారియో కానీ దాని గురించి చెప్తారు కదా, నాకు చాలా సంతోషం ఉంటుంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎందుకంటే అది మోర్ దాన్ 1 అవర్ వీడియో అనుకుంటాను. అది ఎంత కట్ చేసినా అంతవరకు వచ్చింది అది. చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు 1 అవర్ నెట్ ప్రాబ్లం కదా, అసలు అంతసేపు చూస్తే నెట్ అంతా అయిపోతుంది. సో దాన్ని స్క్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్కడ ఇష్టం వచ్చిందో వాళ్ళ స్టేషన్ ఉందా లేదా చూసుకొని అది చూసుకొని మళ్ళీ కట్ చేసేస్తారు కదా. అయినా కానీ ఈయన మొత్తం పట్టి ఆ సబ్జెక్టు ఆయన బయట తీశాడంటే నిజంగా ఆయన మొత్తం ఫస్ట్ నుంచి చూశాడనే మనం భావించాలి. సో ఎనీవే ఆయన నన్ను మిస్టేక్ గుర్తు నోటీస్ చేసేందుకు నేను బాధపడలా. బహుశా ఉండొచ్చు, నేను అలా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఫ్లోలో ఒక 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 ప్లాట్ఫారం మీద ఇలా నిలబడుకొని ఇలా స్పీచ్ ఇచ్చేటప్పుడు అన్నీ గుర్తించాలండి మేము. ఎందుకంటే ఎక్కడ ఆర్పిఎఫ్ వాళ్ళు వస్తున్నారు, ఎక్కడ మన రైల్వే అఫీషియల్స్ డిగ్నిటరీస్ అఫీషియల్స్ వాళ్ళు వస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా. సో వాళ్ళని గుర్తుపట్టాలి, ఇలా గుర్తుపట్టాలి, అలా గుర్తుపడుతూ అలా చూస్తూ ఇలా మాట్లాడాలి అంటే అది కష్టమే అన్నమాట. సో అలా ఫ్లోలో కొన్ని సందర్భాల్లో వేరే వేరే మాటలు వచ్చేస్తుంటాయి. సో ఆ కోవలో ఈయన చెప్తున్నారు. ఈయన చెప్పేదా మనకు తెలియదు అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఎలా చెప్పానంటే మళ్ళీ నేను వీడియోలోకి వెళ్ళాలి. అదంతా కాని పని. ఆయన చెప్పింది మనం ఒప్పేసుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఓకే శివకుమార్ గారు, ఎనీవే నాకు చాలా నచ్చింది మీరు మొత్తం నా వీడియో చూసినందుకు. ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో మీరు చెప్పినారు వీడియో తగ్గించండి అని. సో అటువంటి సందర్భంలో మీరు ఎక్కడ చూస్తారు వీడియో అనుకున్నాను, బట్ మొత్తం చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎనీవే థ్యాంక్ యూ. తర్వాత వచ్చి సాయి గేమింగ్ తెలుగు అనేది లవ్ అని పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రావణ్ కుమార్, లవ్ యూ ఫ్రమ్ జోగిపేట్ బ్రదర్. థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయి గేమింగ్ తెలుగు మళ్ళీ అన్న పినాకిని ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఎల్హెచ్బి రన్ చెయ్యి అన్న, లవ్ ఫ్రమ్ కావాలి. ఎస్, పినాకిని ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఎల్హెచ్బి రన్ చేయాలని అనుకున్నాను, బట్ ద సేమ్ డేట్లో ఏదో నాకు ఉంది, జర్నీ ఉంది అప్పుడు. సో అది ఉంది పినాకిని మాత్రమే మీరు చూడండి. దాంట్లో ఒక వీడియో చేస్తున్నాను, రిప్లైస్ ఫర్ యువర్ కామెంట్స్ అనే వీడియోలో పెట్టున్నాను. అది డేట్ ఏదో ఉంది అది. సో ఆ డేటు అదే ఒక 4-5 డేస్ తర్వాత ఉంది అది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్ర, హాయ్ అన్న, ఎక్సలెంట్ వీడియో అండ్ డూ 07018 తిరుపతి చల్లపల్లి ఎక్స్ప్రెస్. ఈ స్పెషల్ ట్రైన్స్ కొద్దిగా టైం పడుతుందండి. స్పెషల్ ట్రైన్స్ ఇప్పుడు లేదన్నమాట. నేను ఏ రోజైతే చేస్తానో ఆ రోజు ఈ స్పెషల్ ట్రైన్స్ ఉంటాయా, కంటిన్యూ ఉండవా అని అది కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పింది చేయాలన్నా కానీ నాకు ఆగస్టు తర్వాత ఆగస్టు ఉండదు అనుకుంటాను. ఆగస్టు ఏమి, ఎందుకంటే వెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు. సో నెక్స్ట్ ఏదన్నా సెప్టెంబర్లో అలా ఉండవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి నాగబాబు రావెల్ల, హాయ్ అన్న, హాయ్ రావెల్ల గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పులినాటి వరప్రసాద్, నైస్ సార్, నైస్. అండ్ ఎల్లమల్లి యేసు గారు, అన్న విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ చెయ్యన్నా, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, గొల్లప్రోలో వీడియో ఫుల్ స్టేషన్ చూపిస్తున్నా, ఓకేనా అన్న. యేసు గారు ఇది ఆల్రెడీ పెట్టున్నామండి, మీరు చూసుకోకుండా వచ్చి మీరు కామెంట్ పెడితే ఎట్లా అండి. ఆల్రెడీ మీరు చెప్పారు, మా మనసుకు మేము నోట్ చేసుకున్నాము, అది కన్ఫామ్ కూడా చేసాము టికెట్. మరి అది డేట్ ఎప్పుడు అనేది మీరు ఆ వీడియోలో పోయి చూసుకుంటే, రిప్లైస్ ఫర్ యువర్ కామెంట్లో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది, ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో రిప్లై ఏదో ఉంది వీళ్ళ కింద, విశాఖపట్నం గుంటూరు ఎక్స్ప్రెస్ వీడియో చెయ్యన్న, గొల్లప్రోల వీడియో, యా డెఫినెట్లీగా. తర్వాత వచ్చేసి చూపించన్న, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక షేక్ ఫిరోజ్, హాయ్ ఫిరోజ్ గారు, హాయ్ అన్న, ఐ ఆమ్ ద ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ వ్యూ అన్న, ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్
ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ వీ వాంట్ అన్న. ప్లీజ్ 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 అన్న. లాస్ట్ టైం క్యాన్సల్ అయింది అన్న. ఆ ట్రైన్ ఈసారి కన్ఫామ్గా ఆ ట్రైన్ చెయ్యి అన్న. ప్లీజ్ ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అన్న. హాయ్ ఫైరోజ్ గారు, ఒక తూరి కాదండి, 3 టైమ్స్ అండి. 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 2 టైమ్స్ అలాగే క్యాన్సిల్ అంటే నేనే క్యాన్సిల్ చేసుకున్నాను ఈ వెడ్డింగ్స్ ఉండడం వల్ల. తర్వాత థర్డ్ టైం వచ్చేసి కన్యాకుమారి నుండి బయలుదేరాను. రేణిగుంట వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ బాగా ఇవైపోయాయి. సో రేణిగుంటలో దిగా ఇంకా నేను చేయలేని అనిపించింది, ఎందుకంటే చాలా లాంగెస్ట్ జర్నీ కాబట్టి. సో రేణిగుంటలో దిగేసాను. అది కూడా మీరు ఆ వీడియో మేము పెట్టానో లేదో తెలియదు. సో రేణిగుంటలో దిగేసాను, అట్లా అయిపోయింది అనమాట. అండ్ ఈసారి కూడా అంటే రేపే అండి, రేపే బయలుదేరాలి. సో కన్యాకుమారికి తెలియదు, ఎందుకంటే నిన్న కూడా వేరే కస్టమర్స్ కాల్ చేశారు బర్త్డే ఉందని, అయినా నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇలాగే క్యాన్సిల్ అయిపోతున్నాయి. అండ్ రాత్రి కూడా వేరే వెడ్డింగ్ ఉందని 21-22 అని చెప్పారు. సో అది కూడా తీసుకోలేదు, ఎందుకంటే 21-22 వచ్చేసి నాకు రిటర్న్ న్యూ జెర్సీకియా బెంగళూరు జర్నీ ఉందన్నమాట. సో నేను రిటర్న్ వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ 10 days అలాగే వెళ్ళిపోతుంది. సో అందుకోసము నేను అండ్ తర్వాత వచ్చేసి మీరు ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ వ్యూ అన్నారు. చాలా సంతోషం ఫిరోజ్ గారు, చాలా సంతోషం. ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ మీదే చదవాలి, ఎందుకంటే ఇది నేను మొబైల్లో చూసి చదువుతున్నాను, దీంట్లో అలా రాదన్నమాట. టైమింగ్ బేస్ మీద ఉంటుంది ఇది, ఎవరు లాస్ట్లో చేస్తే వాళ్ళది ఫస్ట్ వస్తుంది. ఎనీవే నన్ను క్షమించాలి, మీ మెసేజ్ నేను లాస్ట్లో చదువుతున్నందుకు, ఎందుకంటే మీరేమనుకోవద్దండి, ఓకేనా. సో మీదే ఫస్ట్ కామెంట్, మీదే ఫస్ట్ వ్యూ అని నేను ఏకీభవిస్తున్నాను. సో అది షేక్ ఫైరోజ్ గారు డెఫినెట్గా రేపే అన్నమాట, రేపే ఉంటుంది. అంటే రేపు బయలుదేరుతాను. రేపు కన్యాకుమారికి బయలుదేరాలి కదా. రేపు కన్యాకుమారి రేపు పవర్ వెళ్ళిపోయిందండి. రేపు బయలుదేరి మొన్నాడు సాయంత్రం 5 గంటల నుంచి అక్కడి నుంచి ఉంటుందండి. అండ్ తర్వాత వచ్చేసి పవర్ వెళ్ళిపోయింది, అక్కడ ఎడిటింగ్ జరుగుతుంది. ఇదే రండి మన భారతదేశంలో, అది అంతా వచ్చింది. అది నేను టాంచి ఒక వీడియో ఉంది ఎడిటింగు, అది మొత్తం పెట్టేసి ఎక్స్పోర్ట్లో పెట్టాము. ఎడిటింగ్ అంతా అయిపోయింది, ఎక్స్పోర్ట్ పెట్టాము. ఇది నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అది 45% చూపించింది. అది అయిపోలేదు, ఇంకొద్దిసేపు నుండి అయిపోయేది. ఇప్పుడు కరెంట్ పోయింది, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి. అది ఏం చేద్దామండి, ఇలాంటివన్నీ చేసే వాళ్ళకు తెలుస్తుంది. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రావణి మురాల 2048 దగ్గర వచ్చింది. సప్తగిరి ఎక్స్ప్రెస్ కాదు అన్న గరుడాద్రి. అవును శ్రావణ్, నేను చెప్పాను కదా, నేను అక్కడ వీడియోలో చెప్పాను కదా నేను సప్తగిరి అని. సో మళ్ళీ ఎందుకంటే ఈ గరుడాద్రిని మేము అనేకం పోతుంటాం, తిరుపతి నుండి చెన్నైకి వెళ్తుంటాం మేము. కొన్ని సందర్భాల్లో ఇక్కడి నుంచి లేట్ అయినప్పుడు, సో మేము ఆ ట్రైన్ ఇక్కడి నుంచి వేరే ట్రైన్ ఇది మన ఇది ఎకటాద్రి అది పట్టి మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తామంటే ఈ గరుడాద్రికే వెళ్తాము. అన్నీ తెలిసి కూడా నేను అలా ఇచ్చేసానంటే అదే చెప్పాను కదా, ఫ్లోలో అలా వచ్చేస్తుంది అని. తర్వాత వచ్చేసి ఎనీవే క్షమించాలి శ్రావణి మురాల గారు, మీరు మంచి ఇలా మెసేజ్ ఇచ్చినందుకు. గరుడాది అవును, మీరు చెప్పిన కరెక్ట్, అది గరుడాది, సప్తగిరి అప్పుడు లేదు. సప్తగిరి వచ్చేసి ఈవినింగ్ టైంలో ఉంది. అండ్ తర్వాత వచ్చేసి సర్కాస్టి ఆరిఫ్ ఫస్ట్ కామెంట్ మీరా. చూద్దాం ఇక్కడ ఏందో వెనక్కి కింద రిప్లై ఉంది. కాదు షేక్ ఫిరోజే ఫస్ట్ కామెంట్. ఇది ఇక్కడ మళ్ళీ పాపం ఆయన కొద్దిగా ఇదయ్యారు ఈయన చెప్పిన దానికి. అరీఫ్ చెప్పిన దానికి ఆయన ఒప్పుకోలేదు, కన్ఫ్యూస్ అవ్వలేదు. దెన్ హూ యామ్ ఐ బ్రో, ఐఎమ్ ద ఫస్ట్ కామెంట్ అండ్ ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ వ్యూ. ఓకే నో ప్రాబ్లం అండి. సో అండ్ తర్వాత వచ్చేసి మునికల కుంట్ల గారు సూపర్ అన్న, ఎక్సలెంట్. ఇంకా తర్వాత వచ్చేసి లాస్ట్ కామెంట్ వచ్చేసి ఎవరు, రాజా NRG 1212. This is the worst train and title as
super fast and mail also with average speed of 48 kilometers. It is a punishment of 24 hours as it has stop stations and an average of 16 kilometers. అవునండి. It is a passenger train like a Memu Express. It has maximum stopping stations from రేణిగుంట టు సోలా. రేణిగుంట నుంచి కాదండి, రేణిగుంట నుంచి కాదు, కడప నుండి అని అనుకోవచ్చు, లేకపోతే మీరు గుంతకల్ నుంచి అనుకునే బెటర్. గుంతకల్ కాదు కానీ ఆఫ్టర్ కడప అని అనుకోండి, ఓకేనా. సో ఇది రాంగ్ అన్నమాట. ఓకే, రేణిగుంట టు సోలాపూర్ అండ్ ఇట్ ఈస్ ఏ లోకల్ ట్రైన్ బిట్వీన్ వాడి అండ్ సోలాపూర్. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, వాడి అండ్ సోలాపూర్ మధ్యలో ఇది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక లోకల్ ట్రైన్ లాగా బిహేవ్ చేస్తుంది. అలా నేను చెప్పాలనుకున్నాను వీడియోలో. చాలామంది హర్ట్ అవుతారు, ఎందుకంటే ప్రేమికులు రైల్ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా, సో హర్ట్ అవుతారని చెప్పలేదు. నిజంగా ఆయన చెప్పింది కరెక్టే అనమాట. Solapur at every stage. It is a fraud and of a super fast fare of 45 rupees collected from passenger, while sleepers class is unofficial. General class in this train. From Chennai, other three trains like Chennai, MGR, Chennai, MGR, Matrata Lokmanya Tilak, and two others with 21 hours journey are best options. Yes. I unfortunately traveled in this train in 2024 and had a worst experience. Thanks. ఈయన గారు 2024లో ఈ ట్రైన్లో వచ్చి జర్నీ చేశారంటే ఆ పాపం చాలా వరస్ట్ అయిన ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పుకుంటున్నారు ఆ ట్రైన్ వచ్చి. అవును, ఆయన చెప్పింది మొత్తం కరెక్టే, వాస్తవమే. అదే అండి అలా. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ. పవర్ కూడా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు నాకు మళ్ళీ ఒక పెద్ద హెడేక్ వచ్చిందండి. ఆ వీడియో ఎడిటింగ్ నిన్నటానికి ఏదైతే నేను నిద్ర కూడా పోలేదు. ఇప్పుడు టైమింగ్ మీరు చూడవచ్చు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 9:37. ఇంతవరకు నైట్ అస్సలు పడుకోలేదు ఆ వర్క్ చేసుకుంటూ. ఇప్పుడు చూడండి, ఎక్స్పోర్టింగ్ పెట్టి మీతో ఈ వీడియో చేద్దామని అనుకునే లోపు అది పవర్ వెళ్ళిపోయిందంటే దట్ మీన్స్ మొత్తం పోయింది. మా డేటా మొత్తం వచ్చేసి మళ్ళీ చేయాలి, అదంతా ఎక్స్పోర్టింగ్ మళ్ళీ టైం పడుతుంది. ఓకే గైస్, సో ఏం చేద్దాం, ఇలా జరుగుతుంటాయి పవర్ పోయినప్పుడు. సీ యూ మళ్ళీ ఇంకా నెక్స్ట్. అవును, చెప్పడం మర్చిపోయినా, రేపు అమృత్ భారత్ పుష్పుల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ముంబై ఎల్టీటీ నుండి బీహార్లోని సహర్సా మధ్య నడిచే ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ యొక్క జర్నీ రేపు ఉండబోతుంది. కానీ రేపు అది ఉండేది ఓన్లీ కంపిలేషన్ మాత్రమే. అది మీకు పూర్తి వర్షన్లో ఉండదన్నమాట. పూర్తి వర్షన్లో మీకు తొందరగానే వస్తుంది. అంటే మొత్తం డీటెయిల్స్, క్రాసింగ్స్, ఓవర్టేక్స్లు, స్టేషన్స్, తర్వాత వచ్చే సినారియో అవన్నీ దీంట్లో ఏముండవు. ఊరికి జస్ట్ అక్కడ చాలా స్టేషన్లో స్కిప్ చేశాను. అలా చేసినప్పుడు కూడా 1 hour 20 minutes లెంత్ ఏమో వచ్చింది అది. సో రేపు వస్తుందండి, అది రేపు వచ్చేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.